Good morning, students. Class 7th, 2 units. So A reading, B reading over. Now C1. Okay, C reading, that is non-detailed stories. Means somewhat related with this first and second. So first and second lo most thing is what we learnt is all about city life and village life నేర్చుకున్నాం కదా. సో దాని త్రూగే కానీ అలాంటిదే కానీ దాంతో దీనికి అంత సంబంధం ఉండదు ఈ సి రీడింగ్. It has its own message, whereas A reading we got message that city life, village life, they enjoy their own lifestyle. Me city life నచ్చుతుంది, మాకు మా విలేజ్ లైఫ్ నచ్చుతుంది. అది ఏ రీడింగ్ లో చదివాం. బి రీడింగ్ లో ఇది రివర్స్ అన్నమాట. నాకు విలేజ్ వెళ్ళాలని ఉంది, వాడికి సిటీకి రావాలని ఉంది. లైక్ దిస్ విషెస్ డిజైర్. నౌ థర్డ్ వన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. Okay, but message is something new. That's what we have to learn. What that message is, the topic name is only the new blue dress. Okay, the new blue dress. Blue అంటే బ్లూ డ్రెస్ కొత్త. దీనికి ఎప్పుడైనా ఎవరైనా అన్నారు అనుకోండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డివైడ్ చేయండి. ఎందుకంటే ఒక టైటిల్ ఎందుకు సార్ క్యాపిటల్ ఉంది, ఇదెందుకు క్యాపిటల్, ఇదెందుకు క్యాపిటల్, అన్ని క్యాపిటల్లో ఉన్నాయి, స్మాల్ ఏవి లేవు. సో ఎందుకంటే మనం టైటిల్ రాసినప్పుడు ఐదర్ పోయం ఆర్ ప్రోస్ వీ షుడ్ రిమెంబర్ టూ థింగ్స్, కన్స్ట్రక్షనల్ వర్డ్స్ అండ్ కంటెంట్ వర్డ్స్. Constructional words means what? They just help you. Okay, in that sentence they just help you to form sentence, but they don't play a main thing. So remember, content words, so we have content and structural. Two words are there. Content and date this are a word through ga answer vachestadi. Alati what noun, then adjective, and main verb, these all are we use noun, adjective, adverb, then main verb. These all should be written in capital. ఇవి ఎప్పుడు క్యాపిటల్ లోనే రాయాలి, ఎందుకంటే దీని త్రూగా ఒక వర్డ్ చెప్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. వేరే స్ట్రక్చరల్ ఏంటి, జస్ట్ హెల్ప్, లైక్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్, హెల్పింగ్ వర్బ్, కంజంక్షన్ అండ్ so these type of articles, preposition, helping verb, conjunction, interjection, ఇవి just help చేస్తాయి కాబట్టి they don't have any single answer. Suppose which dress do you buy అంటే మనం ఒక ఆన్సర్ చెప్పొచ్చు, ఏడి బ్లూ అని కదా, డైరెక్ట్ బ్లూ చెప్పొచ్చు. సో ఎందుకంటే ఆ బ్లూకి ఆ పవర్ ఉంది, ఒక బ్లూ ఆన్సర్ చెప్తే మనకి అర్థం అయిపోద్ది. అదే ఇక్కడ చూడండి, ఆర్టికల్స్ అంటే ఏంటి, వేర్ డూ యూ గో అంటే ఏ ఆర్ యాన్ ఆర్ ద ఆర్ ఆన్ ఆర్ ఇన్ ఎట్, ఇవన్నీ చెప్తే అండ్ బట్ ఇవన్నీ చెప్తే మనకి ఆన్సర్ రాదు. దట్స్ వై దిస్ ఆల్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్, దిస్ ఆల్ షుడ్ బి ఇన్ క్యాపిటల్. సో ఫస్ట్ మాత్రం గ్యాప్ ఉంచుకోండి, ఇది ద ఇస్ ఆర్టికల్ అనొచ్చు, ఇక్కడ డిటర్మైనర్ వాల్యూ చేస్తుంది. సో ఇక్కడ ద ఫస్ట్ కాబట్టి క్యాపిటల్ రాయాలి. అది ఇవని ఆర్టికల్స్ ఇక్కడ ఉన్నా లేకపోతే ప్రిపోజిషన్ ఏది ఉన్నా ఫస్ట్ నుంచి బిగిన్ అవుతుంది కాబట్టి అది ఎప్పుడు క్యాపిటల్ అవ్వాలి. న్యూ చూడండి, న్యూ ఏటవుతుంది, ఒక యాడ్జెక్టివ్. బ్లూ డ్రెస్ ఒక కాంపౌండ్ నౌన్ అయిపోతుంది. సో ఈ న్యూ అనేది యాడ్జెక్టివ్ కదా, ఈ యాడ్జెక్టివ్ ఇది క్యాపిటల్ లో ఉండాలి. బ్లూ ఇది కూడా రెండు కాంపౌండ్ నౌన్, దీనికి సెపరేట్ వేరే చేస్తే ఇది యాడ్వర్బ్ అయిపోద్ది, ఇది యాడ్జెక్టివ్ అయిపోద్ది, ఇది నౌన్ అయిపోద్ది. డ్రెస్ ఫస్ట్ నౌన్ గ్యాప్ ఉంచుకోండి. ఈ బ్లూ దీన్ని క్వాలిఫై చేసామంటే యాడ్జెక్టివ్ అయిపోద్ది. ఈ న్యూ ఏంటవుద్ది, యాడ్వర్బ్ అయిపోద్ది. ఇది ద ఏంటవుద్ది, డిటర్మైనర్ అయిపోద్ది. సో this many division of parts of speech. So but you think, remember only one thing why I showed you this all, how to write titles. Titles రాసినప్పుడు ఏది క్యాపిటల్ ఏది స్మాల్ అనేసి ఇది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ లెసన్ లో చూడండి ఎలాగ ఇచ్చాడు, ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ అని ఇచ్చాడు. ద టౌన్, ద అని ఫస్ట్ లెటర్ కాబట్టి ద టౌన్, టౌన్ అనేది ఏంటి యాడ్జెక్టివ్ కాబట్టి అది టౌన్ ఇక్కడ పెట్టారు క్యాపిటల్. మౌస్ నౌన్ క్యాపిటల్. మళ్ళీ అండ్ చూడండి, ఏ స్మాల్ ఎందుకంటే అది కంజంక్షన్ స్మాల్, దట్ ఇస్ ద ఆర్టికల్ స్మాల్. నెక్స్ట్ కంట్రీ మౌస్, మళ్ళీ కంట్రీ మౌస్ ఇది ఒక నౌన్, కంపౌండ్ నౌన్.
సో అందుకని క్యాపిటల్. సో రిమెంబర్ దీస్ థింగ్స్, why to write capitals and where to write. These two words you remember, content words, structural words. So in this part we have the new blue dress. The new blue dress means it's a suggestion that somebody or someone gave dress to someone. How that dress changes their lifestyle. అంటే ఆ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయిపోతుంది ఆ ఒక బ్లూ డ్రెస్ వల్ల, అదే ఈ స్టోరీ ఇట్స్ ఆల్ అబౌట్. ఓకే, సో వెన్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్టోరీ ఇన్ ఇంగ్లాండ్. ఓకే, ఆ సిటీలో అక్కడ ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. ముంబై చూడండి, హైదరాబాద్ చూడండి, ఎక్కడైనా అక్కడ సిటీ మధ్యలో ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. వాళ్ళు స్లమ్ ఏరియా వాళ్ళు ఎలాగుంటారు, జెంటల్గా ఉండరు, డీసెంట్గా ఉండరు, నీట్గా ఉండరు. సిటీ వాళ్ళు చూడండి, అటుపక్క కాలనీ ఉంటుంది, ఆ కాలనీ నీట్ అండ్ బికాస్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, so it's neat and clean. So what is the lesson we learn from that? That's what this lesson is. When spring came to the city of Cleveland in 1909. Cleveland, it is a city in England. Okay, 1909 lo Spain means they 100 years back story. So spring came in that city Cleveland. Okay, it did not change Gates Avenue. Gates Avenue, avenue అంటే ఇక్కడ మనం స్ట్రీట్ అంటాం, లేన్ అంటాం. అదే ఫారెన్ లో దానికి అంటే అబ్రాడ్స్ లో జనరల్ గా ఎవెన్యూ అంటారు. ఎవెన్యూ అన్న స్ట్రీట్ అన్న లేన్ అన్న ఒకటే. సో అక్కడ గేట్స్ ఎవెన్యూ అని ఒక కాలనీ పేరు అన్నమాట. అక్కడ మాత్రం ఏ చేంజ్ రాలే. Okay, people who lived in the pretty streets near Gates Avenue were making a garden and painting their houses. ఆ గేట్స్ ఎవెన్యూ దగ్గర ఉన్ని లొకాలిటీ పర్సన్స్ వాళ్ళు నీట్ గా ఉన్నారు, హౌస్ పెయింటింగ్ చేసుకున్నారు, చక్కగా గార్డెనింగ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ గేట్స్ ఎవెన్యూ కంటిన్యూ టు లుక్ డర్టీ అండ్ అగ్లీ. But the Gates Avenue, near that Gates Avenue there is other colony, they look very pretty, whereas this Gates Avenue, it's street itself, it is not in clean or properly. Gates Avenue, the main topic, Gates Avenue. ఈ గేట్స్ అవెన్యూలో ఉన్న వాళ్ళ పీపుల్ వాళ్ళు మాత్రం ఇంకా స్టిల్ అలాగే ఉన్నారు. నో చేంజ్ అట్ ఆల్, నో రినోవేషన్ అంటారు. ఇన్నోవేషన్ అంటే ఏంటి, టెక్నిక్స్ కదా, స్కిల్స్. అదే రినోవేషన్ అంటే ఏంటి, హౌసెస్ కి కొంచెం మాడిఫై చేయడం, చేంజెస్ చేయడం, దానికి రినోవేషన్ అంటారు. సో ఇక్కడ గేట్స్ అవెన్యూ కంటిన్యూ టు లుక్ డర్టీ అండ్ అగ్లీ. సో యూ సీ సో మెనీ adjectives came, dirty, dirty and ugly, these all are adjectives. Continued opposite is discontinue. Remember, continue, discontinue. Ugly, beautiful, dirty, clean. ఇలాంటివన్నీ ఆపోజిట్ లైన్ గ్యాప్ ఉంచుకోండి. ఓకే, గేట్స్ అవెన్యూ వాజ్ ఎ షార్ట్ స్ట్రీట్. ఇగో ఇక్కడ షార్ట్ అని ఉంది, అది కూడా యాడ్జెక్టివ్. షార్ట్, షార్టర్, షార్టెస్ట్ తెలుసు కదా, అది ఒక చిన్న స్ట్రీట్ అనమాట. బట్ ఇట్ సీమ్డ్ లాంగర్ బికాస్ ఇట్ వాజ్ సో అగ్లీ. చాలా చిన్న స్ట్రీటే కానీ అది చాలా పెద్దదిగా కనబడుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ దట్ అగ్లీనెస్. ఆ చెత్తగా ఉండడం వల్ల ఆ స్ట్రీట్ చాలా లొకాలిటీ పెద్దగా కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఇంకోటి లాంగర్ అని ఇచ్చాడు, ఇది యాడ్జెక్టివ్ టు. లాంగ్, లాంగర్, లాంగెస్ట్ చదివాం కదా. సో అలాగా ఈ లాంగర్. అలాగే ఒక్కొక్క వర్డ్ చదువుతుంటే అది ఏంటి, ఎందుకు వచ్చింది, వై దిస్ తెలుసుకుంటేనే అప్పుడు లెసన్ క్లియర్ గా అర్థం. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఒక క్లేవ్లాండ్ అని ఒక సిటీ అన్నమాట. ఆ సిటీలో స్ప్రింగ్ సీజన్ వచ్చింది. ఆ గేట్స్ ఎవెన్యూ ఒక లొకాలిటీ అన్నమాట. ఆ లొకాలిటీ చుట్టుపక్కల ఏరియాస్ మాత్రం నీట్ గా, క్లీన్ గా, గార్డెనింగ్, పెయింటింగ్స్ అన్ని బాగున్నాయి. ఓన్లీ దట్ గేట్స్ ఎవెన్యూ యాక్చువల్లీ గాట్ ప్రాబ్లమ్. వాట్ దట్ ప్రాబ్లమ్? దే ఆర్ వెరీ స్మాల్ స్ట్రీట్, షార్ట్ స్ట్రీట్, బట్ దే ఆర్ లుకింగ్ బిగ్గర్, లాంగర్ బికాస్ ఆఫ్ దట్ అగ్లీనెస్. ఆ క్లీన్లీనెస్ లేకపోవడం, వాళ్ళు ఏరియా చాలా చెత్తగా ఉంది. Gates Avenue was a short street, but it seemed longer because it was so ugly. Most of the families who lived there had very little money. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ మనుషులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి చాలా పేదవాళ్ళు, వాళ్ళకి చాలా మనీ తక్కువగా ఉంది. మరి ఓకే, దిస్ ఈజ్ వాట్ దేర్ ప్రాబ్లమ్. దే ఆర్ పూర్స్, then they act different activities they do to earn money. Okay, they work to get money. That's why they are not educated. They are poor, not educated, and their lack of money also problem. They never expected to have any more. అంటే వాళ్ళదే డబ్బు లేదు, ఉంటారని కూడా వాళ్ళకి హోప్స్ లేవు. ఎందుకంటే
వాళ్ళ డైలీ యాక్టివిటీ ఏంటి, డైలీ ఏదో సంపాదించడం, కూలీ పని చేసుకోవడం, అది వచ్చింది తినడం, ఆ రోజు అయిపోవడం అంతే. సో వాళ్ళకి ఏదో వేరే కోరిక, వేరే అంబిషన్, దెర్ ఇస్ నథింగ్ ఫర్ దెమ్. సింప్లీ ఫర్ దెమ్ ఇట్స్ వాట్ ఆల్ అబౌట్ ద డేస్ పాస్. ఆ డే పాస్ అవడమే వాళ్ళకి చాలా గొప్ప విషయం. సో ఇది గేట్స్ అవెన్యూ స్టోరీ. దేర్ హౌసెస్ హ్యాడ్ నాట్ బీన్ పెయింటెడ్ ఫర్ మెనీ ఇయర్స్. వాళ్ళ హౌసెస్ కూడా చాలా సంవత్సరాల నుంచి పెయింటింగ్ చేయలేదు. నెక్స్ట్ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ రన్నింగ్ వాటర్ ఆల్సో. రన్నింగ్ వాటర్ అంటే ఏంటి తెలుసా, వాళ్ళకి మెయిన్ సప్లై కూడా లేదు, వాటర్ సప్లై లేదు. వాళ్ళ ఇంట్లో నీళ్ళు లేదని కాదు, మెయిన్ ఎక్కడి నుంచో సప్లై రావట్లేదు. రన్నింగ్ వాటర్ మీన్స్ మెయిన్ సప్లై ఆఫ్ వాటర్. Okay, I am not writing, just to remember this. Running water means water which is running, that is not the thing. Running water means the water supply from main area, it has not there. Not unelectrified means what? This house is not electrified, current supply ledu. So alaga running water means there is no water supply connection. Next, the street itself was ugly too. A street kuda chala chattaga undi. There was no pavement. Pavement ante telusu kada, where people walk, footpath antam. Okay, there was no street light, and railroad in the end of the Gates Avenue added noise and dirt. So street light levu, plus a railway track దగ్గర ట్రైన్ వెళ్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర ట్రైన్ వెళ్తుంది. సో దానివల్ల డర్ట్ అండ్ ఇంకా చెత్త క్రియేట్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ 2 paragraphs we read. Next class we will do. Thank you.